హలో గైస్. సో ఫైనల్లీ మార్నింగ్ లేచి నేను మా బాయ్ దగ్గరికి వచ్చిన. అండ్ వెనకాల చూస్తారు కదా, ఇది మా బాయ్. ఎందుకు వచ్చిన అంటే అక్కడ చూస్తారు కదా కొట్టం, అది 110 years బ్యాక్ మా తాత వాళ్ళ మమ్మీ కట్టించింది. సో కాలక్రమేణా అది మాకు వచ్చింది. అండ్ ఫైనల్గా మేము అది తీసేయబోతున్నాం, ఎందుకంటే ఆల్మోస్ట్ కూలిపోయే స్టేజ్కి వచ్చేసింది అది. మేము చిన్నగా ఉన్నప్పుడు కొంచెం బెటర్ ఉంటుండే, ఇప్పుడు ఆల్మోస్ట్ కూలిపోయే పరిస్థితి వచ్చింది. అండ్ దాని పక్కన ఇంకో బావి ఉంటుంది, ఆ బావిని కూడిపోయబోతున్నాం. ఫైనల్గా అవి తీసేసే ముందు ఈ వ్యూని, మళ్ళీ ఈ వ్యూ ఉండదు కదా, సో ఒకసారి ఈ వ్యూని క్యాప్చర్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి ఒక చిన్న వీడియో తీసుకుంటున్నా, నెక్స్ట్ టైం చూసుకోవడానికి మా మెమరీగా. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడున్న కొన్ని చెట్లు తీసేయబోతున్నాం. నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ వ్యూ చేంజ్ అయిపోతుంది. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. పొట్టం తీసేసి దీని ప్లేస్లో ఒక చిన్న రూమ్ వేద్దామని చూస్తున్నాం. అంటే ఏమన్నా వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు ఉంటాయి కదా, అవి వేసుకోవడానికి. ఫ్రంట్ కొంచెం బెటరే ఉందిలే, కానీ బ్యాక్ ఆల్మోస్ట్ కూలిపోయే స్టేజ్కి వచ్చేసింది. అండ్ నేను ఆ డోర్ ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా 3 rooms, 1 2 3. నేను చిన్నగా ఉన్నప్పుడు అది మా డాడీ కోళ్ళు పెంచేది ఆ రూమ్లో. అండ్ ఈ రూమ్లో వచ్చేసి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు వేసేటోళ్ళు. అండ్ ఈ రూమ్లో వేరే యూరియా బస్తాలు అట్లాంటివి వేసేటోళ్ళు. ఇలా చూసారా, మొత్తం కూలిపోయింది. నేను చిన్నగా ఉన్నప్పుడు కొంచెం బెటర్ ఉంటుంది. ఇది కంప్లీట్లీ పోయింది, ఇది కంప్లీట్లీ కూలిపోయింది. సో ఇది ఒక రూమ్ ఉంటుండే, వెనకాల ఇంకొక రూమ్ ఉంటుండే. దీని పరిస్థితి ఎట్లుందో చూద్దాం ఒకసారి. ఓహో, పైన ఏం లేదు. అండ్ ఇక్కడ తీసేసి ఇంకో రూమ్, ఒక చిన్న రూమ్ వేద్దామని చూస్తున్నాం కదా. ఈ కడీలు ఉన్నాయి కదా, ఇవి ఎప్పటి నుంచో 150 years నుంచి వీటినే ఉన్నాయి కాబట్టి వాళ్ళ జ్ఞాపకార్థంగా ఒక చిన్న మెమరీ లెక్క ఇవి కడీలు ఇట్నే ఉంచి రూమ్ వేస్తాం కదా, దానికి వేసే ముందు చిన్న రేకుల షెడ్ లాంటిది వేస్తాం కదా, దానికి వేసే ముందు ఈ కడీలు అట్నే పెడదామని చూస్తున్నాం, ఈ రౌండ్ కడీలు. సో ఈ కడీలు అట్నే పెట్టి ఇంకో కొత్త రూమ్ వేస్తాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చిన్నగా ఉన్నప్పుడు ఇది మా బర్రెల దొడ్డు ఉంటుండే. సేమ్ దీని లెక్కనే ఇట్లా ఇటు సైడ్ ఒక కొట్టం ఉంటుండే, ఇట్లా ఉంటుండే. నాకు బాగా గుర్తున్నది ఏంటంటే, నేను ఒకసారి ఇట్లనే నడుచుకుంటూ నేను వెళ్తున్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అది పైన కొట్టం కూలి నా ముందు పడ్డది. జస్ట్ ఇట్లా నా ముందు పడ్డది, ఇట్లా పోతుండే. అది బాగా గుర్తు నాకు. ఇప్పుడు చూస్తే పైన కొట్టం చాలా రోజులు అవుతుంది తీసేసి. అండ్ జస్ట్ చుట్టూ కడీలు ఉన్నాయి, ఈ కడీలకి ఇప్పుడు తీసేయబోతున్నాం. అండ్ ఈ చెట్టు మొత్తం కూలిపోయింది. అండ్ ఇక్కడ చూస్తారు కదా, కొంచెం ఇది ఎత్తు లెక్క ఉంది కదా, ఇది. అండ్ ఈ ఇల్లు గుల కొట్టిన డస్ట్ అంతా తీసుకెళ్ళి బావిలో వేద్దామని చూస్తున్నాం. బావి అక్కడ ఉంది. నెక్స్ట్ టైం వచ్చేసరికి కంప్లీట్లీ వ్యూ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే ఇది బావి. ఒకప్పుడు వే ఉంటుండే ఇళ్ళకి, ఇప్పుడు మొత్తం చెట్లు మొలిచేసినాయి. ఇక్కడ నుంచి ఈ కడిల దగ్గర మేము ఆడుకునేటోళ్ళం అప్పట్లో. సో ఇది బావి.
నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, నేను ఈ స్టెప్స్ పొంటి దిగింది మాత్రం నాకు గుర్తుంది. అండ్ మా డాడీ వాళ్ళు, మా అత్త వాళ్ళు నాకు తెలిసినంత వరకు దీంట్లోనే ఈత నేర్చుకున్నారు. అడుక్కు కొన్ని నీళ్ళు ఉన్నాయి. ఒకప్పుడు ఇలా నీళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ మోటార్ పెడితే ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ మేము దీంట్లో ఆడుకునేటోళ్ళం మేము అప్పట్లో. నీళ్ళు ఇట్లా అని చెప్పి అటు పొలానికి వెళ్తుండే. అక్కడ తేనె తోటని చూసారా? నేను చిన్న ఉన్నప్పుడు ఊకే దీనికి పెడుతుండే. ఇక్కడ ఈ రాళ్ళు ఉన్నాయి కదా, దీనికి ఊకే తేనె తోట ఉంటుండే. ఇప్పుడు ఆ చెట్టుకుంది. సో బాగా చూస్తారు కదా, ఒక్కసారి ఇంటి బ్యాక్ సైడ్ వెళ్ళి చూద్దాం. అక్కడ అండ్ ఇక్కడ ఉన్న చెట్లు కూడా మోస్ట్లీ తీసేస్తాం, కొన్ని అన్ని పిచ్చి చెట్లు. ఇక్కడ ఒక చిన్న గుడి ఉంటుంది. కొద్దిగా బ్యాక్ వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎంత కూలిపోయింది ఏంటి అని. సో చూసారు కదా, మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఇప్పుడు ఎంత కూలిపోయింది ఏంటి అని. సో మాకైతే దీన్ని తీసేసి ఇక్కడనే కడదాం అని ఉంది, కానీ ఫేసింగ్ ఒకటి మార్చుదామని. ఫేసింగ్ ఇటు సైడ్ అయినా అటు సైడ్ అయినా, రోడ్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ అయినా అట్లా పెడదామని చూస్తున్నాం. అండ్ మేస్త్రితో మాట్లాడిన తర్వాత ఆయన ఎక్కడ కడదాం ఏమంటాడో చూడాలి. ఒక చిన్న రూమ్ అంతే. అండ్ ఇక్కడ చూస్తే వరి ఆల్మోస్ట్ కోసే స్టేజ్లో ఉంది. ఇది కొద్దిగా కోసేసారు, అది ఇంకా కాలే అనుకుంటా, అది కోస్తారేమో. రాలే అది డోర్ వేసుకుంటే అయిపోయి అంతా. ఇక నెక్స్ట్ టైంకి కంప్లీట్లీ చేంజ్ ఉంటుంది. సో చివరిసారిగా మా ఇల్లుతో ఏడాల ఇక్కడ ఈ బల్ల ఉంది కదా, ఈ బల్ల మీద పత్తి ఏర్పించేటప్పుడు మా డాడీ వస్తుండే ఈడ ఈ బల్ల మీద వండుకుంటుండే. అండ్ ఈ రాళ్ళు ఉన్నాయి కదా, నెక్స్ట్ టైం ఇల్లు కట్టిస్తే పునాదికి వాడాలి ఈ రాళ్ళు. సో పాత రాళ్ళని ఏం డిస్టర్బ్ చేస్తలేం, అంటే ఈ రాళ్ళు ఉన్నాయి కదా, కుళ్ళొగొట్టిన తర్వాతకి ఓన్లీ మట్టి ఇదంతా తీసుకొని బాయిల్ వేస్తాం.
ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఇవి 110 ఇయర్స్ అప్పటి నుంచి ఈ రాళ్ళు ఉన్నాయి. ఇవే రాళ్ళని ఇప్పుడు కొత్త ఒక రూమ్ గట్ట పోతున్నాం కదా, అది దానికి పునాది లెక్క వాడతాం. అండ్ ఈ 4 ఈ కడీలు కూడా దానికి ముందు వాడతాం. 110 ఇయర్స్ నుంచి అట్నే ఉన్నాయి కదా, సో దాన్ని డిస్టర్బ్ చేయాలనుకో మళ్ళీ అదే రాళ్ళని వాడదామని చూస్తున్నాం. సో ఇది మా మెమొరీ వీడియో అనుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉండదు, అందుకని అని చెప్పి వచ్చి ఒక ఫైనల్గా ఒక చిన్న వీడియో తీసుకుందామని వచ్చినాం. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో బాగుంది అనుకుంటే. సో వర్క్ స్టార్ట్ అయిపోయింది, బావి కూలగొట్టడం స్టార్ట్ అయింది. ఇక్కడ చెట్లను తీసేసారు.